గైస్ ఈరోజైతే మనం గర్ల్స్ గురించి ఒక బడ్డీ ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినిట్‌గా అనిపిస్తది మీకు. అంటే మీకు అంత బడ్డీ టైప్ ఏమి ఉండదు. జస్ట్ నేమ్ టైప్ ఉంటది. కానీ బడ్డీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డెఫినిట్‌గా అనిపిస్తది. మీకు నచ్చుతది కూడాని. అంతకన్నా ముందు డెమో అయితే చూడండబ్బా! డెమో చూసారు కదా! మేబీ నచ్చింది కామెంట్ చేయండి. చెప్పాను కదా! అంత బర్త్‌డే టైప్ ఏమి ఉండదు. జస్ట్ అంటే బర్త్‌డే అని కూడా ఏం రివీల్ చేయదు. జస్ట్ నేమ్‌తోనే ఉంటది. బట్ బర్త్‌డే కింద యూజ్ చేసుకోండి. డెఫినిట్‌గా నచ్చుతది. లేదంటే నార్మల్‌గానే యూజ్ చేసినా పర్లేదు. అది మీ చాయిస్ అది యూజ్ చేసిన బట్టి ఉంటది. ముందు వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లింక్స్ అంటే ఏం లేదు. ముందు ఇంట్లో యూజ్ చేసిన ఒక ఫాంట్ లింకును, ఒక సింగిల్ ప్రాజెక్ట్ లింకుని. లేదంటే ఫాంట్ యూజ్ చేయకపోయినా పర్లేదు. మీ దగ్గర ఏదైనా మంచి బెటర్ ఫాంట్ ఉంటే యూజ్ చేసుకోండి. ఎందుకంటే అంటే నేమ్ ఒకటే కాబట్టి అది మీ ఇష్టం. అది నేమ్ ఏదైనా మంచి బెటర్ ఫాంట్ ఏమన్నా సిగ్నేచర్ ఫాంట్స్ టైప్ ఏమైనా యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. లేదంటే నేనే యూజ్ చేసినా మీకు బెటర్ అనిపిస్తే అది యూజ్ చేసుకోండి. ముఖ్యం మనకి ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. స్టార్టింగ్ ఎలా ఉంటే మీకు ముందు చెప్తాను. ఫోటోస్ అనేవి ఏమి ఉండవు. అంటే గ్రూప్‌లో ఉన్న ఫోటోస్ అనేవి పక్కా ఉంటాయి. గ్రూప్స్‌లో ఉన్న పిక్స్ అయితే ఉంచుతానులే రిమూవ్ చేయనులే. జస్ట్ అంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల కొంచెం పిక్స్ చాలా వరకు తీసేసాను. నేను చెప్తాను పళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. స్టార్టింగ్ ముందు కెమెరా ఆన్ చేసుకోండి. చూడొచ్చు నేను కెమెరా ఆన్ చేసుకుంటే స్టార్టింగ్ పేజ్ ఇలా తెలుస్తది మీకు. ఇక్కడ మొత్తం 4 గ్రూప్స్ ఉంటాయి. ఏం లేదు గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మళ్ళీ కింద ఇంకో గ్రూప్ మాస్క్ అని ఉంటది. ఓపెన్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్డ్ ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే ఇదే ఫోటోని డిలీట్ చేసి అంటే మీకు అంత ఇబ్బంది లేకుంటే ఫోటో డిలీట్ చేసి అదే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చేసి రెక్టాంగిల్ కిందకి ఇది బీట్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుని ఫేస్ ఒకటే మంచిగా అనేలా పెట్టుకుంటే సరిపోద్ది అంతే. మనకి ఫస్ట్ స్టెప్ అంటే ఏమి లేదు ఇలా 4 ఇమేజెస్‌ని అంటే గ్రూప్స్‌లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఇక్కడ రమ్య అని ఒక చిన్న నేమ్‌తో పెట్టాను. అంటే 4 లెటర్స్ నేమ్ తోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చాలామంది దగ్గర 5 లెటర్స్ నేమ్ ఉంటాయి. 6 ఉంటాయి, 10 ఉంటాయి. అలా ఉంటాయి. అలా ఉంటే ఏం పర్లేదు. ఇప్పుడు వీటినే కొంచెం డూప్లికేట్ చేసుకొని కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోండి లెటర్‌ని. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. డూప్లికేట్ చేశాను. కొంచెం ఫ్రంట్‌కి తీసుకొచ్చా. అలా ఇంకా అంటే లెటర్స్ ఉన్న కొద్దీ కొంచెం ఇంకా దగ్గర తీసుకొచ్చి వీటిని కూడా అంతే. వీటిని డూప్లికేట్ చేయడం అంటే ఫ్రంట్ దాన్ని ఇలా తెప్పించుకోవడం. అలా మీకు లెటర్ పెట్టి ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి. ఇవి కట్ చేసుకోండి. ఎందుకంటే 4 మిల్లీ సెకండ్స్ కాడ నుంచి అక్కడ మనకి ఫాంట్స్ అనేవి ఎండ్ అయిపోవాలి. అంటే నేమ్ ఏం కనపడకుండా ఇక్కడి నుంచి మనకి అంటే మన ఫోటోస్ అనేవి రివీల్ అవుతా ఉంటాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు అప్పుడే అన్‌యాడ్ చేయొద్దు. ఎందుకంటే లాగ్ ఇష్యూ ఉంటది అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి ఫోటో యాడ్ చేశాను. ఏ ఫోటో అయినా పర్లేదు. దీన్ని కొంచెం జూమ్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ దీనికి ఏం యాడ్ చేస్తారంటే ఎక్స్పోజ్ గామా యాడ్ చేసుకొని కొంచెం బ్రైట్‌నెస్ పెంచుకోండి. కొంచెం పెంచుకొని తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే వ్రాప్‌లోకెళ్ళి వ్రాప్ ఉంటది. వేవ్ వ్రాప్‌లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ తీసుకొని మీ ఇష్టం అది. ఇక్కడ నేను స్పెక్కింగ్ ఒక్క నిమిషం. స్పెక్కింగ్ 20 ఉంచినా పర్లేదు. 100 వద్దులే. ఎందుకంటే ఫోటో లాంగ్ ఉంటే ఎక్కువ పెట్టుకోండి. తక్కువ ఉంటే తక్కువలో పెట్టుకోండి. నేను 0.2 పెట్టుకుంటాను. కొంచెం మంచిగా కనపడేలాగా అంతే. ఇలా సరిపోద్ది నాకు. ఇంత కూడా అవసరం లేదులే. మ్యాగ్నిట్యూడ్ 0.1 పెడతానులే. ఎక్కువైపోయింది. చూడొచ్చు. సెట్ అయిపోయింది. పెద్ద ఏం కనపడకపోయినా పర్లేదు. ఏదో కొంచెం ఉంటే చాలు. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మూవ్ ఆటెన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ ఉంటది. ఇందులో టూ మచ్ ప్రీసెట్ యాడ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ 50 ఉంటది. ఇదొక 3 చేసుకోండిలే. ఎక్కువ వద్దు ఇది కూడాని. అంతే. అలా కొంచెం మూవ్ అవుతూ ఉంటే చాలు. అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ ఆటెన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటది. స్కేల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడో బీట్ మార్క్ ఇచ్చి ఫస్ట్ బీట్ మార్క్‌కి దీన్ని జూమ్ ఇన్ చేయండి ఇలా అనమాట. లేదా జూమ్ అవుట్ చేసుకున్న పర్లేదు మీ ఇష్టం అది. చూడొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రంట్‌కి జరిపేసి ఇలా కర్వ్ ఇవ్వండి. ఫుల్ కర్వ్ ఇవ్వండి. మనకి ఒకేసారి జూమ్ ఇన్ అవుతది. అంతే. ఇప్పుడు చూడొచ్చు మనకైతే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి టాప్ డౌన్ అంటే చెప్తాను. ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. వీటి కింద తీసుకొచ్చి వీటిని రెండిటిని 100 చేయండి. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోద్ది. కొంచెం లాంగ్ ఉన్న ఫోటోని యాడ్ చేసుకోండి. అంటే ఎక్స్‌పాండ్‌లో ఉన్న పిక్‌ని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఎటువంటంటే ఈ టైప్ పిక్స్ అయినా పర్లేదు. ఇదే కాపీ చేసి బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని కాపీ చేసుకొని అలా ఒక్క ఫోటోని అలాగ చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో యాడ్ చేశాను. ఇంకో ఫోటో అలా సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అక్కడ ఉన్న ఫోటోస్ అన్నీ బీట్‌కి యాడ్ చేసుకొని ఈ మూడిటిని ఒకేసారి టిక్ చేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి పేస్టల్ పక్కన కలర్ ఫిల్ ఆప్షన్ ఒకటి తీసేసి పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఒక్కో ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చేయండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక్క నిమిషం.
అంటే ఇలా అనమాట. ఇప్పుడు 2 రెక్టాంగిల్స్‌ని హైలైట్ చేసుకోండి సరిపోద్ది చూడొచ్చు. అంతే ప్రతిదాన్ని అలా ఒక్కొక్కటి కింద చేసుకొని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.